అదా ఉండండి, చెప్తా అక్క చెప్పు, పట్టుకొని చెప్పక్క. పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్, విజయవాడ. నేను కనపడుతున్నా? కనబట్టలేదా? ఏమైంది? ఇవన్నీ చూపిస్తాను. వస్తున్నా కదక్క, అన్ని వస్తుంది. దేవుడి పేరు చెప్తాను బయట నుంచే మన అక్కకి వీడియో చేస్తా, లోపల తీసుకెళ్తాం. దగ్గరగా బాగా దగ్గరికి వచ్చేసాం మేము. 5:15. ఓకే, మీరు టైం కరెక్ట్గా రీచ్. ఎంత టైం చేరిపోతా ఉంటా అంటే మధ్యలో మళ్ళీ టీకని ఆగి కాఫీ తాగి మధ్యలో భోజనం ఇవి చేసేటప్పటికి లేట్ అయింది. ఆగి ఆగించి అదే ఇక విజయవాడలోకి వచ్చేసినట్టు. ఓకే, సిటీ లోపలికి వచ్చాము. ప్రకారం 5:15 రావాలి కదా, మధ్యలో ఆగాము. అది పేరు చదివాక చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చాం. అదే ఎక్కువ దిగేవాళ్ళం. నేను సాయి ఒక ఏజ్ అనుకున్నా. కొండ కొంచెం చిన్న సాయి రాధా తోట మన రాధా ఈ సాయి వీళ్ళందరూ ఒక అవును, పిల్లల వయసులు కూడా ఉంటాయి కదా. మళ్ళీని కూడా అడిగారు సాయి వాళ్ళ అబ్బాయికి ఇన్కమ్ ట్యాక్స్లో అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలంటే అబ్బే వద్దనే ఉన్నారు. నిజమే. మాకు అలాగే వచ్చింది పాప అక్క అప్పుడు పుస్తకాలకు వెళ్ళినప్పుడు. ట్రైన్ అయితే స్టేషన్లో దిగి మళ్ళీ రావాలి, కానీ బస్సు కార్లో వచ్చినా ఏ పని మీద వచ్చినా ఇక్కడ వెళ్ళిన టచ్ అయ్యే వెళ్ళేవాడు. పాప అక్కకి ఓపికగానే వస్తారు. దీనికి ఒక కమాన్ ఉంటుంది కదా, ఇబ్రహీంపట్నం ఇది దాటాలి. అదే దాటాలి. ఇబ్రహీంపట్నం దాటి కానీ 5 నిమిషాలే. 5 నిమిషాలు. ఇబ్రహీంపట్నం దగ్గర తెలిసిపోతుందండి హడావిడి. అసలు అక్కడ కూడా ఇప్పుడు హడావిడి నడుస్తుంది. స్నానాలు కట్టలేదు, గుడి ఉంది కదా. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక శివాలయం రాజేశ్వరి. ఎవరు అక్కడ కళ్యాణము, మళ్ళీ ఆ తెల్లారి లాలిపాట ఉంటుంది, పౌళింపు సేవ ఉంటుంది. ప్రతి సంవత్సరం లాలిపాట పాడుతుంది అక్కడ వెళ్ళా. మరి వాడికి మీ ఛానల్ తెచ్చుకోవాల్సింది కదక్క.
మీ ఛానల్ తెచ్చి వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్కి లోకల్ గుడి. లోకల్ గుడి మంగళగిరి అవన్నీ లోకల్. విజయవాడ 18 కిలోమీటర్లు. ఇంకా 18 ఉందా? 18 విజయవాడ మెయిన్. మన లెక్కనేది 300 కిలోమీటర్లు. అదే సేఫ్ అంటున్నా. లేకపోతే మనం సత్యనాపురం అంటే 18 అయ్యేది. అక్క రోడ్డు మీద వచ్చేస్తుందా? లేదు కార్లో వస్తున్నా. మామూలుగా ఇక్కడ బస్సు తిరుగుతున్నాం అంటే వచ్చేస్తాం. మనకి దుర్గాగుడి దగ్గర అన్నమాట. లేదు అక్కోళ్ళ ఇంటి నేను దూరం అక్క, దూరం అనుకుంటా. ఏం లేదు దగ్గరే. రోడ్ స్ట్రైట్ వెళ్తేనే దుర్గగుడి కదా, దూరమేం కాదు. ఈ వెనక నుంచి కూడా మెట్లు ఉన్నాయి అక్కడక్కడ. ఏది మెయిన్ మెట్లు కాకుండా అసలు దగ్గరే. ఇది వస్తుంది సరే. ఇది వచ్చి ఎండింగ్ అయిందా? ముంగట కూడా ఇంకొంచెం వెళ్ళాలన్నారు. 10 నిమిషాలు అంతే. అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఒక్కోసారి. రోడ్లు తేడా వస్తాయి. ఇప్పుడు ఏంటి ఒక్కలాగే అనిపిస్తాయి అన్నీ. చూడుకో కొండలు ఎంత అందంగా ఉన్నాయి. అదే యాక్చువల్లీ మనకి అక్కడ దిగేటప్పుడు బ్రిడ్జ్ తగ్గదు కదా సరే. ఇదిగో ఈ సెంటర్ ఇప్పుడు కొంచెం తిన్నగా వెళ్తే లెఫ్ట్ సైడ్ బ్యానర్ ఉంటుంది అదే. లెఫ్ట్ చూపిస్తుంది. బిల్డింగ్లు వచ్చినప్పుడు మనం 10 కిలోమీటర్లు అంటే చాలా రోడ్డు ఖాళీ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఖాళీ. అసలు ఒక హడావిడి సెంటరే రాలా నుంచి ఇక్కడ సెంటర్ అంత దూరమేం కాదు. అట్లాంటిది ఏంటి సెంటర్ రాలేదు. ఇంకెంత దూరం చూపిస్తుంది శేఖర్? ఇంకా 8 కిలోమీటర్లు. ఇంకా 8. మరి 10 కిలోమీటర్ వెళ్ళిపోయాం కదా అక్క. ఇంకా 8 కిలోమీటర్. ఇంకా 2 కిలోమీటర్ వచ్చాయి. కనీసం చూడు సరే. ఈ సిమెంట్ రైట్ వేయకుండా ఎదురుకున్న రోడ్లో మనం వెళ్ళాలి. ఇలా తిరగదా ఇదే రూట్ లొకేషన్ పెట్టేసింది. మనకు సరిగ్గా సాయి కృష్ణుల సందుకి ఎదురుకుండా సందే కదా. అవును.